హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము మనసును కంట్రోల్ చేసే 5 శక్తివంతమైన విధానాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం బుద్ధుని బోధనల ఆధారంగా మనసును కంట్రోల్ చేసే 5 శక్తివంతమైన విధానాలు తెలుసుకోబోతున్నాం. మీ జీవితం ప్రశాంతంగా, సంతోషంగా మారాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో బుద్ధ ధర్మం ఆధారంగా మనసును శాంతంగా, స్థిరంగా నియంత్రణలో ఉంచుకునే శక్తివంతమైన విధానాల గురించి సులభంగా, స్పష్టంగా వివరిస్తాము. ఈ పద్ధతులు మీకు సహాయపడతాయి టెన్షన్ తగ్గించుకోవడానికి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఫోకస్ పెంచుకోవడానికి, నెగిటివ్ ఆలోచనలు దూరం చేసుకోవడానికి, జీవితం మీద ప్రశాంత దృష్టి పెంచుకోవడానికి. బుద్ధుని బోధనలు మీ జీవితాన్ని ఎలా మారుస్తాయి ఈ వీడియోలో తెలుసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్వాసపై ధాన్యం. మనం శ్వాసను గమనించడం మనసును స్థిరంగా ఉంచే అత్యంత శక్తివంతమైన మార్గం. రోజుకు కనీసం 5 నుండి 10 నిమిషాలు మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది టెన్షన్ను తగ్గిస్తుంది, ఆలోచనలను నియంత్రణలోకి తెస్తుంది. మెథడ్ 2. ప్రస్తుత క్షణంలో జీవించడం. గతాన్ని పక్షపాతంతో, భవిష్యత్తును భయంతో ఆలోచించడం మనసును భారంగా మారుతుంది. బుద్ధుడు చెప్పినట్లు ఈ క్షణంలో జీవించండి. మీరు చేస్తున్న పనిపై పూర్తి దృష్టి పెట్టండి. 3. కోప నియంత్రణ. కోపం మనల్ని మనమే నాశనం చేస్తుంది. కోపం వచ్చినప్పుడు మౌనం పాటించడం, లోతుగా శ్వాస తీసుకోవడం చాలా అవసరం. బుద్ధుడు అన్నారు. 5. ఆశలు తగ్గించుకోవడము. అతి ఆశలు మనసుకు బాధను తెస్తాయి. బుద్ధుడు చెప్పారు, బాధకు మూలం ఆశే. కావాల్సినంత ఆశ ఉంచండి, కానీ అవసరం లేని ఆశలను వదిలేయండి. ఈ 5 బుద్ధ విధానాలు మీరు రోజు పాటిస్తే మీ మనసు ప్రశాంతంగా, స్థిరంగా, బలంగా మారుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు వస్తాయి.